స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కోటిలోని మెడికల్ అసోసియేషన్ ఆవరణలో నెలకొల్పిన బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మంత్రులు పొన్నం వివేక్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వాల్మీకి మహర్షి జయంతి వేడుకలలో పాల్గొన్న పీఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు అరకపూడి గాంధీ. రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఎన్నికలలో సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. వైద్యులు సమాజానికి వెన్నెముక వంటి వారని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. కోటిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆవరణలో నెలకొల్పిన బ్లడ్ బ్యాంకును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రోగుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, వికసిత్ భారత్ వంటి పథకాల ద్వారా సేవలందిస్తున్నారు. రోగ నిర్ధారణ కేంద్రాలు అత్యధిక సదుపాయాలతో రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకుని వైద్య సేవలను మెరుగుపరుస్తుందన్నారు. And also, whose tireless efforts have transformed his vision into reality. Healthcare is the highest form of service. It transcends all boundaries of caste, creed and class. It is the sacred duty of every healer. The blood center stands as a pledge to that duty, ensuring no life slips away for lack of timely support or care. I also commend the critical issues ranging from the Medical Establishment Act and Fire Safety Regulations to 5 lakhs per family, championing equitable access to quality health care. The PM Ayushman Bharat Health Infrastructure Mission 45 district hospitals, diagnostic centers and emergency services, enhancing preparedness. సహచర మంత్రిని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. మినిస్టర్ పొన్నం వివేక్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెప్తే పొన్నంకు గౌరవం ఉంటుందని, ఎప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయననే బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించారు. మాదిగలంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. అందరితో ఆగని మంత్రి లక్ష్మణ్ పొన్నం తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాశారు. త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఖార్గేను కలుస్తానని స్పష్టం చేశారు. రేపటిలోగా పొన్నం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానప్పుడు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నాకు ఆ సామాజిక వర్గంకి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం ఇట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మ బండలో బోయ కిషన్ ఆధ్వర్యంలో జరిగిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పీఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు అరకపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, బోయ వాల్మీకి జాతీయ అధ్యక్షులు తిరుమలేష్ నాయుడు పాల్గొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి మహర్షి మన సంస్కృతికి దర్పణమని, ఆయన రచించిన రామాయణం ప్రపంచానికి నీతిని, సత్యాన్ని, ధర్మాన్ని నేర్పిన గ్రంథమని పేర్కొన్నారు. భగవంతుని రూపంలో చక్కటి మంచి మాట, మంచి పనులు, సమాజానికి ఉపయోగపడే కుటుంబ సభ్యుల్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వేడుకలు జరుపుకోవటం అనేది ఆనవాయితీగా మా మిత్రుడు కిషన్ పోరాటం చేస్తున్న నా మిత్రుడికి మరి ప్రత్యేకంగా అభినందనలు. 1 గంట లేట్ అయినప్పటికీ కూడా
కుటుంబం కూడా ఒక గౌరవమైన కుటుంబం అనే విధంగా ఎదిగే విధంగా నాయకులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రయత్నాలు సక్సెస్ కావాలి, మీకు చిత్రం కూడా మేము తీసుకుంటాం. ఎక్కడ జరిగినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఉదయాన్నే కార్యక్రమం పెట్టిన దీనికి సహకరించి ఇప్పుడే నా చేతే బాగా కష్టపడ్డ మిత్రులు అన్న కండవాయి అని చెప్తే ఇప్పుడే కండవేశాం. కష్టపడ్డ మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరంలోని G&T రోడ్లోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరీక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని, రోజువారీ పరిశీలనలో పారిశుద్ధ్యతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని విభాగాలు, అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన ఓపీ అండ్ ఐపీ యూనిట్స్ని, థియేటర్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అది డాక్టర్స్, హెచ్ఓడీస్, ఇంకా సూపరింటెండెంట్ గారు దృష్టికి తెచ్చారు. అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్వీసెస్ ఓపీ కూడా ఈరోజు చూస్తే 1500 మంది మనకి జీజీహెచ్లో ఓపీ వచ్చారు. ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా మనకి బాగానే జరిగింది. కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెప్తున్నారు, అది కూడా ప్రభుత్వానికి రాసి మేము శాంక్షన్స్ కోసం అప్లై చేస్తాం. స్కానింగ్ కూడా ఎక్కువగా బయటికి వెళ్ళడం హాస్పిటల్తో లింక్ ఒక డయాగ్నోస్టిక్ యూనిట్ కి పెట్టుకున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు, కానీ హాస్పిటల్ నుంచి అనవసరంగా బయటకు పంపిస్తున్నారు అన్నారు. బట్ అక్కడ మనకి సిబ్బంది కొరత ఉంటే కనుక అది కూడా మేము శాంక్షన్, అంటే కొన్ని పోస్టులు శాంక్షన్ అయినా సరే రిక్రూట్మెంట్ జరగలేదు. కొంతమంది డాక్టర్స్ ఇక్కడ అప్లై చేసుకోవడంలో కొంచెం ఉంది, అది ఏదో ఒకలాగా చూసి డెప్యుటేషన్ ఏదో ఒకటి చేస్తే అది హాస్పిటల్ మాత్రం 2 రోజులకి ఏదో ఇష్యూ ఉంటే ఇష్యూ దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రారంభం నుంచి ముగింపు వరకు సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఏపీడీఓలు, ఆల్ నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పలు అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. తీసుకొని నెక్స్ట్ డే 4th డే రోజు స్క్రూటినీ చేయాల్సి క్లియర్గా వాళ్ళకి ఆ హెల్ప్ డెస్క్లో ఉన్నప్పుడే అంటే వాళ్ళు 1 డే బిఫోర్ కూడా వాళ్ళకి చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు ఫ్రీ స్క్రూటినీ అనేది అది మనం కంపల్సరీ పెట్టవచ్చు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అనేసి అంటే మనమే మిస్టేక్ చేసినట్టయితే, సో అది వాళ్ళు ఒకసారి చూడండి మనకు కరెక్ట్గా ఉందా అంటే చూసి ఆ ప్రపోజల్ నేమ్ మినిట్స్తో సహా మనం రాసుకుంటా ఉంటాం. నార్మల్గా డిజిటల్ వాచ్ పెట్టుకుంటాం. సో అది పాసిబుల్ కాకపోయినా కానీ ఆ టైంను ప్లస్ ఆ మినిట్స్తో సహా అవర్స్ మినిట్స్తో సహా పెట్టుకోవాలి. సో ఎంతమంది ఉన్నా కానీ కూడా ఫస్ట్ ఓన్లీ క్యాండిడేట్ని, సో వాళ్ళు ఏం చేస్తారు 5 o'clock లోపల 10 మంది ఉన్నారు అనుకోండి, సో ఒక్కొక్కళ్ళని వచ్చి ఫోటో దిగే లోపల టైం అయిపోతుంది. సో ఆ లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలంటే ఎవరైతే ఒరిజినల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని తొందరగా లోపలికి పిలిపించేసేసి 5 o'clock ఎగ్జాక్ట్గా డోర్ పనిచేస్తున్నారు. మాదాపూర్లోని కాకతీయ హిల్స్ రోడ్ నంబర్ 11లోని అలంగీర్ మసీద్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది హౌస్ ఆఫ్ కోయిలా కిచెన్ కెఫే అండ్ టేక్ హౌస్ ను పీఎస్సీ చైర్మన్ షెల్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినూత్నంగా ఫుడ్ లవర్స్ కోసం కిచెన్, కెఫే, బేక్ హౌస్ ను ఒకే చోట ఏర్పాటు చేయడం ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. విభిన్న రుచులకు ఫుడ్ హబ్ గా పేరున్న గ్రేటర్ సిటీలో ది హౌస్ ఆఫ్ కోయిలా అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో ద హౌస్ ఆఫ్ కోయిలా అనే కేఫ్, బేకరీ, రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సత్యనారాయణ రెడ్డి గారు, వారి యొక్క తనయుడు, విద్యావంతుడు, మరి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించేటువంటి విషయం. ప్రత్యేకంగా ఇది చాలా హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ అనుగుణంగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ కిచెన్ ఓపెన్ చేయడం, కేఫ్, బేకరీ, రెస్టారెంట్ ఓపెన్ చేయడం, తద్వారా నాణ్యమైనటువంటి తినుబండారాలు ఇక్కడ ఫెసిలిటేట్ చేసి వెజ్, నాన్ వెజ్, కేఫ్, పిస్తా, బర్గర్ ఫుడ్ ఇక్కడ ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు, వారి యొక్క
మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క రుచికరమైనటువంటి భోజనాన్ని ఆస్వాదించి తప్పకుండా కూడా ఆనందిస్తారన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. ఇది ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ బ్రాంచ్లు ఎక్స్పాన్షన్ అవుతాయన్నటువంటి నమ్మకం, విశ్వాసం కూడా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రెస్ కూడా ఎలక్ట్రానిక్ వాల్మీకి జయంతి వేడుకలు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి కలెక్టర్ ప్రతీక్ జైన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించి సత్యం, ధర్మం, న్యాయం, నిష్కమ సేవ వంటి విలువలను సమాజానికి చాటి చెప్పారన్నారు. రామగుండం నియోజకవర్గం గోదావరి కన్ని లక్ష్మీనగర్ లో లేబర్ అడ్డాలో రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 737 రోజులుగా అల్పాహార పంపిణీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజ్, కోదండరాం కేక్ కట్ చేసి లయన్స్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గత 60 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ రామగుండం అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. గత దాదాపు 60 సంవత్సరాల పైనుండి నిర్విరామంగా ఇక్కడ సేవలు అందిస్తున్నది. ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మీల్స్ కూడా, మధ్యాహ్న భోజనం కూడా 365 కాకుండా కనీసం 305 రోజులైనా తప్పకుండా ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. అట్లాగే లైన్స్ దీంతో పాటు చాలా లైన్స్ సూచినాయి. అందరూ కూడా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీ పెంచుకుంటున్నారు. కొత్త మెంబర్స్ వస్తున్నారు, లైన్స్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు, ఆ తర్వాత రిఫార్మ్ అవుతున్నారు, మంచి లీడర్గా పైకి వస్తున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఇదే విధంగా మరొకసారి రామగుండం క్లబ్ సభ్యులందరికీ, తర్వాత మాకు వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. రామగుండం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఇందులో ఇక్కడ పర్మనెంట్ ప్రాజెక్టు కూడా ఆర్టిఫిషియల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అటువంటివి కూడా చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ ప్లాంట్ కూడా వాటర్ ప్లాంట్తో కూడా 737 రోజు ఈ రోజు మన స్థానిక సభ్యులైనటువంటి మాజీ శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ గారి ధర్మపత్ని అయినటువంటి భారతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అల్పాహార వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ 737 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్లబ్స్, ఇతర క్లబ్ల సహకారంతో, తర్వాత సభ్యుల సహకారంతో, అలాగే ఈ పట్టణ ప్రజల సహకారంతో కొనసాగించడం అనేది అభినందనీయం. వారు ఇంకా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు, ప్రజాహిత సేవా కార్యక్రమాలు అని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హాస్ చౌదరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కాంచన్బాగ్ ఇన్స్పెక్టర్ వై కమల్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. అక్టోబర్ 4 సాయంత్రం ఓవైసీ స్కూల్ సమీపంలో షైక్ సైఫ్ అనే యువకుడిని తాహిర్ బిన్ అబ్దుల్లా బార్వాజ్ కత్తితో దాడి చేశాడని, తీవ్ర గాయాలు కావడంతో సైట్ ను ఓవైసీ ఆసుపత్రికి తరలించామని, నిందితుని అరెస్ట్ చేసి కత్తి, యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4th రోజు సాయంత్రం 5 o'clock షేక్ సైఫ్ అనే వ్యక్తి పైన అక్యూజ్డ్ తాహిర్ బిన్ అబ్దుల్లా బావాజీర్ అనే వ్యక్తి అటాక్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్ అటాక్ చేశారు. దీని రీజన్స్ ఏంటంటే 2023లో షేక్ సైఫ్ ఒక వెహికల్ ఇచ్చారు, పల్సర్ వెహికల్ ఇచ్చి అది అమ్మమని తనకిస్తే ఆ వెహికల్ని తాహిర్ అమ్మి ఒక 16,000 రూపీస్ వచ్చింది. ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వకుండా తను సతాయిస్తుందని చెప్పి షేక్ సైఫ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇతని పైన అటాక్ చేశారు. హఫీజ్ బాబా నగర్లో అటాక్ చేసినప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా దానికి ఒక 30,000 ఇవ్వమంటే తన దగ్గర హ్యాండ్ లోన్ కూడా తీసుకున్నాడు. ఒక 10,000 రిటర్న్ ఇచ్చాడు, 20,000 ఇవ్వలేదు. ఇది మైండ్లో పెట్టుకొని మళ్ళీ రీసెంట్గా 4th రోజు తనకి ఏదైతే అమౌంట్ ఇవ్వాలనో అది రిటర్న్ ఇస్తా అని చెప్పి
అతను మరి క్రైమ్ టీమ్ వీళ్ళందరినీ ఇంటి దగ్గర పంపిస్తే అతన్ని ఇమీడియట్గా పట్టుకొని మళ్ళీ పిఎస్కి తీసుకొచ్చారు. పిఎస్కి తీసుకొచ్చిన తర్వాత విచారణలో అతను క్లియర్గా చెప్పిండు, ఇట్లా ప్రీవియస్ గ్రడ్జ్ వల్లనే నేను అతని పైన అటాక్ చేసిన, మా ఫాదర్ పైన అటాక్ చేసినందుకే మేము అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అతని దగ్గర మనము ఏదైతే వెపన్ యూజ్ చేసిండో ఆ నైఫ్ అది సీజ్ చేసినాం, అలాగే సెల్ ఫోన్ కూడా ఒకటి సీజ్ చేసినాం. ఏదైతే వెహికల్ పైన అతను వెళ్ళి తీసుకొచ్చాడో ఆ వెహికల్ కూడా మనము సీజ్ చేసి ఇప్పుడు అక్యూజ్ని రిమాండ్కి తరలిస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రమాదకరమైన ఆక్యూట్ అప్పర్ లిబ్ ఇస్కోమియాతో బాధపడుతున్న 16 యువకుడికి మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి అతని చేతిని ప్రాణాలను కాపాడింది. నల్గొండ జిల్లాకు చెందిన రమావతి రమేష్ అనే యువకుడు ప్రమాదంలో గాయపడడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారని, అతని ఎడమ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయిందని, ప్రధాన నాళంతో పాటు మరో 2 ముఖ్యమైన నాళాలు తెగిపోయాయని, జీఎస్వి బైపాస్ ఎంబోలెక్టమీ నిర్వహించి తెగిపోయిన రక్తనాళాలను తిరిగి కలిపామని డాక్టర్లు తెలిపారు. పరిస్థితి ఏంటి, దాని మీదకి ఒక కవర్ కావాలి. అంటే ఇప్పుడు దాని మీదకి ఒక కవర్ ఇస్తేనే అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా కానీ ఉంటుంది, మళ్ళీ బ్లాక్ అవ్వకుండా కానీ ఉంటుంది. అది చేసింది మన ప్లాస్టిక్ సర్జరీ సార్ చంద్రమౌళి సార్. బిఫోర్ దట్ మనకు ఆ మూమెంట్ అటు ఇటు అవ్వకుండా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఈ రక్తనాళం కనెక్ట్ చేసిన తర్వాత వెంటనే ఫోల్డ్ చేయడం అది ఇది చేసినా బ్లాక్ అయిపోతుంది. సో అది అలా అవ్వకుండా మన ఆర్థోపెడిక్ సార్ దాన్ని ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అది పెట్టి ఫిక్స్ చేశారు. ఇవన్నిటికీ మనకి చాలా మట్టుకి క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదో నేను నేను నల్గొండలో సెకండ్ ఇయర్ చదివిన, అదే హాల్ టికెట్ కోసం నేను ఆ వేలో పోతుంటే తీసుకొని మళ్ళీ వచ్చే క్రమంలో గుర్రంపోటు దగ్గర యాక్సిడెంట్ అయింది నాకు. ఆ క్రమంలో ఇడ బోన్ ఇరిగింది అనుకున్నా, బట్ నాకు కష్టం లేదు. అయితే ఎమ్మటే నేను అంబులెన్స్ని నేనే కాల్ చేసిన అంబులెన్స్ ఎమ్మటే వచ్చింది. అక్కడే సాయిరక్ష హాస్పిటల్లో మా బ్రదర్ దగ్గరుండి అక్కడ చేపించినాడు. అక్కడ డాక్టర్లు చూసి ఇది మన హ్యాండ్ వర్క్. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం వద్దిపట్ల పలుగుదండ గ్రామానికి చెందిన యువకుడు మిర్యాలగూడలో స్థిరపడ్డాడు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో బాలాజీ నాయక్ అనే వ్యక్తికి ₹1 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చాడు. గత కొంతకాలంగా బాలాజీ నాయక్ తప్పించుకొని తిరగడంతో చివరికి గత 15 రోజులుగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు మనస్తాపానికి గురై గడ్డి మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ బాలాజీ నాయక్ ఇంటిని ముట్టడించి ఆగ్రహంతో ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు బాలాజీ నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహాంగీర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి ప్రయత్నించడాన్ని ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్ట్ చేయాలని, శిక్షించాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ ఘటన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి రోజని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు వ్యవస్థను భారత రాజ్యాంగము గౌరవించుకునే విధంగా అన్ని వర్గాలకు సముచితమైనటువంటి కుల మతాలకు అతీతంగా వ్యవహరిస్తూ భారత లౌకిక వాదాన్ని, భారత రాజ్యాంగాన్ని పట్ల లోబడి వ్యవహరిస్తున్నటువంటి బౌద్ధిస్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినట్టు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యావేత్త బిఆర్ గవాయ్పై 52వ ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి వారిని ఒక ప్రణాళికబద్ధంగా సనాతన ధర్మం పేరు మీద, హిందుత్వం మీద లౌకికవాదాన్ని అణచివేసేటటువంటి క్రమంలో ఆయన ఒక బుద్ధిస్టు, భారత రాజ్యాంగానికి లోబడి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని మరి కోర్టుల ద్వారా కానీ ప్రత్యక్షంగానే ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి న్యాయమూర్తిని దేశానికి అత్యున్నతమైనటువంటి విభాగమైనటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి మీదనే సుప్రీంకోర్టులోనే ఒక ఆర్గ్యుమెంట్ సందర్భంలో
ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి లాయరు దాడి చేయడాన్ని మరి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏ విధంగా మనువాద సనాతన ధర్మానికి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో సోమవారం అటవీశాఖ అధికారులు పోడు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు భూముల్లో తుమ్మ చెట్లు నాటడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల జోక్యంతో ఈ ఆందోళన సద్దుమణిగింది. బస్తీ బాట కార్యక్రమంలో జీహెచ్ఎంసీ విద్యుత్ అధికారులతో కలిసి పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ మరియు అంబేద్కర్ కాలనీలో సందర్శించి కాలనీలో విద్యుత్ లూస్ లైన్లు, మిడిల్ పోల్స్ వంటి సమస్యలను పరిశీలించి వాటిని సరిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీజీఎం కామేశ్వరరావు, ఎస్ఈ శ్రీనాథ్, డిఈ భాస్కర్రావు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు నిర్మలమల కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి పంచకట్టు వేడుకలో మాజీ శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చరణ్ సాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అక్టోబర్ 6 నుండి నవంబర్ 6 వరకు జిల్లా కలెక్టర్ల వద్ద, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరపాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించి అధిక కమిషన్ ఇస్తామని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన 2 నిందితుల్ని డిండి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 4,52,000 రూపాయల నగదు, నకిలీ రసీదులు, 2 స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన మీ బంగారాన్ని విడిపించి అధిక కమిషన్ ఇస్తామని చెప్పే వ్యక్తులను లేదా ప్రచారాలను అస్సలు నమ్మవద్దని దేవరకొండ ఎస్పీ మౌనిక తెలిపారు. సో డిండిలో ఒక చీటింగ్ కేసు అయింది. సో మా దగ్గర అది క్రైమ్ నెంబర్ 154/2025 క్రైమ్ నెంబర్లో మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. 420 చీటింగ్ కేసు. సో ఈ ఇన్సిడెంట్ అయ్యి 12 సెప్టెంబర్కి అయింది. మాకు లేట్గా రిపోర్ట్ చేయడం వల్ల 28 సెప్టెంబర్ కట్ట మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇందులో బాధితులు ఫస్ట్ వచ్చేసి రమావత్ శ్రీరాములు. సో ఇందులో ఒకళ్ళు బ్యాంక్ మేనేజర్, A1 ఏమో ప్రైమ్ అక్యూజ్డ్, A1 పేరేమో ఆంగోత్ వెంకటేష్, A2 పేరేమో ఉన్నతల శ్రీకాంత్ గౌడ్. ఈ ఆంగోత్ వెంకటేష్ ఏంటంటే ఈయన ఆటో డ్రైవర్ పని చేస్తాడు. అండ్ ఈయన వచ్చేసి ఢిల్లీ అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చిన నిజాలు ఏంటి అంటే, ఇలా ఈ నెలలో ఈ ఆంగోత్ వెంకటేష్ అనే పర్సన్ మన సరూర్ నగర్లో కీర్తన ఫైనాన్స్ అని అక్కడ ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఆ ఫైనాన్స్ కంపెనీని ఆఫ్టర్ సమ్ టైమ్ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. అక్వైర్ చేసుకున్నప్పుడు ఆ కీర్తన ఫైనాన్స్లో నా దగ్గర గోల్డ్ది నేను అక్కడ నా గోల్డ్ పెట్టాను, 5 lakhs వరకు నాది అక్కడ ఉంది గోల్డ్ అని చెప్పి వాడు డూప్లికేట్ ఫేక్ డాక్యుమెంట్ చేయడంతో ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు అది వెరిఫై చేసుకోకుండా 5 lakh అమౌంట్ ఈయనకి కొట్టడం జరిగింది. ఈయనకి టాప్అప్ లాగా యాప్ ఫార్వర్డ్ చేసి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోటిలోని మెడికల్ అసోసియేషన్ ఆవరణలో నెలకొల్పిన బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మంత్రులు పొన్నం వివేక్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వాల్మీకి మహర్షి జయంతి వేడుకలలో పాల్గొన్న పీఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు అరకపుడి గాంధీ. రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఎన్నికలలో సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.